పెంచుకల్పేట గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ మినీ జాతరకి కమాన్పూర్ మండలం నుండి వచ్చేసిన బీఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమ్మక్క సారక్క తల్లికి మొక్కులు అప్పగించడానికి రాబోయే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరేయాలనే ఉద్దేశంతో మొక్కులు సమర్పించుకోవడానికి వచ్చిన నాయకులకు మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నుండి చేకూర్చాలనే ఉద్దేశంతో వినతి కూడా ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజులలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సర్పంచ్ సార్ మాట్లాడతా. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారక్క. మరి ఈరోజు కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామం పెంచుకలపేట. మరి పెంచుకలపేటలో మరి సమ్మక్క సారలక్క జాతర మినీ జాతరకు వచ్చినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నమస్కారం తెలుపుతూ, మరి అందరికీ కూడా ఈ సమ్మక్క సారలక్క ఆశీర్వాదం ఉండాలని, మరి ఇక్కడ ఏదైతే వసతులు, ఏదైనా దేవుని దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏదైతే ఉన్నాయో అవి సర్పంచ్ గారి ద్వారా మరి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి జాతర అప్పుడు ఎంత ఇది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా ఇక్కడ జాతర నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా మరి పెంచుకలపేట సర్పంచ్ గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఏదైనా కూడా సర్పంచ్ సహకారంతో ఏదైనా ఇక్కడ ప్రభుత్వ పరంగా అభివృద్ధి కావాలంటే వారంటే మేము కూడా ఉండి మరి ఇక్కడ ప్రజల అవసరాల కోసం, సౌకర్యాల కోసం మేము కూడా ముందుంటామని, మరి రాబోయే ఎన్నికల్లో ఏదైతే స్థానిక ఎన్నికలున్నాయో మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక మెజార్టీతో అందరం కూడా కష్టపడి గెలిచి మరి కేసీఆర్ని మళ్ళా ఎలక్షన్లో మనం మూడోసారిగా ముఖ్యమంత్రిగా చూడాలని మరి ఈ సమ్మక్క సారలక్కల ఆశ. ఈరోజు పెంచుకల్పేట గ్రామంలో మినీ మేడారం జాతర ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహించినప్పటికీ కూడా ఏదైతే రైతులు కానీ కార్మికులు, కర్షకులు అందరినీ తీవ్ర ఇబ్బంది పాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ సర్కార్ పరిస్థితుల వల్ల ఈరోజు పండుగను కూడా చేసుకునే దుస్థితి. ఏదైతే మేడారం జాతర అంటే అందరిలో ఒక కోలాహలం ఉండేది, ఈరోజు తీవ్ర ఆర్థికంగా ప్రజలను చితికిపోయేటట్టు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితుల వల్ల ఈరోజు కనీసం అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా తమ వద్ద కనీస ఒక సౌకర్యాలు తీసుకోవడానికి కూడా పైసలు లేని పరిస్థితులను కల్పించిన ఈ కాంగ్రెస్ సర్కార్ విధానం వల్ల ప్రజలు పండుగలను కూడా పూర్తిగా సంతోషంగా చేసుకోలేని పరిస్థితి ఏదైతే ఉందో, ఇక మళ్ళొచ్చే అమ్మవారి దయ వల్ల, ప్రజాదేవుల ఆశీస్సుల వల్ల ఏదైతే రాబోయే స్థానిక సంస్థల్లో 100% బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా ఏ ఎన్నిక జరిగినా 100% బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలాగా ఆ అమ్మవారు అందరిపైన ఆ కృపను చూపెట్టాలని, ఈ ప్రభుత్వం యొక్క పీడ నుండి ప్రజలందరినీ విముక్తి కలిగించాలని, మళ్ళా ఏదైతే ఘనంగా నిర్వహించే 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర నిర్వహించుకునేలోగా ప్రభుత్వం యొక్క దీవెన వ్యవస్థ నుండి ప్రజల్ని అందరినీ రక్షించాలని కోరుకుంటూ, ఈ పెంచుకల్పేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏదైతే సమ్మక్క సారలమ్మ కమిటీ ఉందో కమిటీతో పాటు తాజా మాజా సర్పంచ్ అన్న వెంకటేష్ అన్న గారికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.